రుతుపవనాలు ఇవాళ ఏపీని తాకనున్నాయి. ముందుగా రాయలసీమలోకి ప్రవేశించి అనంతరం రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. రానున్న 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. వెదర్ తాజా అప్డేట్స్ గురించి మా ప్రతినిధి అనిల్ వివరిస్తారు. ముందుగానే ఏపీని తొలకరి పలకరించబోతోంది. సాధారణం కంటే వారం రోజుల ముందే ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు మరికొద్ది గంటల్లోనే ఏపీలోని రాయలసీమ ప్రాంతాన్ని రుతుపవనాలు తాకబోతున్నాయి. ఆ తర్వాత క్రమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేరళ, తమిళనాడును తాకినటువంటి రుతుపవనాలు అత్యంత చురుకుగా కదులుతూ ఉన్నాయి. ఈరోజు కనుక ఏపీని తాకితే కనుక దాదాపుగా ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతోంది. క్రమంగా వర్షాలు కూడా పుంజుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సముద్ర వాతావరణం కూడా అలజడిగా మారినటువంటి సందర్భాన్ని గమనించవచ్చు. పూర్తిగా రుతుపవనాల ఆగమనం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్ర వాతావరణం అలజడిగా మారింది. అలలు ఎగసి పడుతున్నటువంటి తీరును కూడా సాక్షి టీవీ స్క్రీన్పై గమనించవచ్చు. పూర్తిగా సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి లేదా రెండో వారంలో ఏపీలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏడాది ముందుగానే తొలకరి పలకరించబోతోంది. రుతుపవనాలు చురుకుగా కదిలి ఈరోజు ఏపీలోని రాయలసీమ ప్రాంతాన్ని తాకిన తర్వాత క్రమంగా 2 లేదా 3 రోజుల పాటు దాదాపుగా రాష్ట్రం అంతా విస్తరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రుతుపవనాల ఆగమనంతో వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతుందని, సాధారణం కంటే ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గాలుల వేగం కూడా అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్లు, అత్యధికంగా కొన్ని ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే కుండపోత వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇలా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మాన్సూన్ ప్రభావంతో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం ఉండేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. అయితే ముందుగానే వచ్చినటువంటి రుతుపవనాలు పూర్తిగా అత్యధిక వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా రుతుపవనాలు వచ్చే కనుక పూర్తిగా ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.